తిరుపతిలో మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర ఘరానా హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 20 లక్షల విలువైన బంగారు నగలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి నగలు దోచుకోవడం ఇతడి నేర పద్ధతి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో మొత్తం 4 హత్యలు చేసి దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. తిరుచానూరులో 2 హత్యలు, రామచంద్రాపురం ప్రాంతంలో 1, పిచ్చాటూరులో మరో హత్య చేసినట్లు గుర్తించారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బరిజపల్లిలో జరిగిన మునీశ్వరి హత్య కేసులో నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసులో సహకరించిన రాజమ్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక, కేరళ సరిహద్దుల్లోని సులియా ప్రాంతానికి చెందిన విశ్వనాథ్ అలియాస్ ప్రశాంత్ అలియాస్ అజీజ్గా నిందితుడిని గుర్తించారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా వ్యక్తి ఆధార్ కార్డును తన పేరుతో మార్చుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. 2018లో కేరళలో హత్య కేసులో శిక్ష పడిన నిందితుడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని మారు పేర్లతో తిరుగుతున్నాడు. అతడి ఆచూకీ కోసం కేరళ పోలీసులు 2 లక్షల రివార్డ్ ప్రకటించారు. ఈ విషయాలను జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కేరళ పోలీసులకు సమాచారం అందజేస్తామని తెలిపారు. ఇతను యాక్చువల్గా ఫస్ట్ కేరళలో దాదాపు 4 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని రావడం జరిగింది 2018లో. అతని మీద ఈవెన్ 2 లక్షల రివార్డు కూడా వాళ్ళు ప్రకటించారు. ఇతన్ని పట్టించిన వారికి 2 లక్షలు ఉంటుందని. సో అంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇతను. అక్కడి నుండి కర్ణాటకలో విశ్వనాథ్ అనే ఒక గుల్బర్గాకు చెందిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డుని అతని పేరు మీద మార్చుకొని అక్కడ కూడా దాదాపు 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు కర్ణాటకలో. సో అక్కడి నుండి తిరుపతి ప్రాంతంలో సంచరిస్తూ దాదాపు 10 కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అయినట్లుగా మొత్తం సమాచారం సేకరించడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ కేసెస్లో రామచంద్రాపురం కేసులో ఇతని యొక్క ఆచూకీ మనకి ఇన్వెస్టిగేషన్లో లభ్యమైనప్పుడు దాని ద్వారా ఇమ్మీడియట్గా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ క్రైమ్స్, మళ్ళీ మన ఇన్స్పెక్టర్ తిరుచానూర్ అండ్ టీం, నారాయణవనం రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ టీం పిచ్చాటూరు, అదేవిధంగా చంద్రగిరి ఇన్స్పెక్టర్ అండ్ టీం, వీళ్ళందరూ కలిసి పూర్తిగా సమాచారాన్ని సేకరించడం, అతన్ని ఇంట్రాగేట్ చేయడం ద్వారా టోటల్గా జిల్లాలో జరిగిన మేజర్ హీనస్ అఫెన్సెస్ 4 అఫెన్సెస్లో అతని యొక్క పూర్తి డీటెయిల్ తీసుకొని అతనికి సహకరించిన రాజమ్మ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తొందరలో కేరళ పోలీసు వారు కూడా ఇతను తప్పించుకొని పోయిన సమాచారాన్ని ఇచ్చి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.